బొద్దింకల యుద్ధం దెబ్బకే వెలవెల్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా బీహార్లోని బంకిరాలో ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన ఘన విజయం సాధించడం మరొక పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు. సాధారణంగా ఒక శాసనసభ ఉప ఎన్నికతో ఏమీ రాజకీయాలు ఏం తలకిందులు కావు. కానీ ఇక్కడ విశేషం, ఈ పరిణామాల తర్వాత జంతర్ మంతర్, నీట్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, వీటన్నిటి తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నిక లేదా మొదటి ప్రజల యొక్క అభిప్రాయ పరీక్ష ఇదే. 3 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 2 చోట్ల బీజేపీ ఓడిపోయింది. బీహార్లోని బంకీరాలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయన వ్యూహకర్తగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల విజయాల కారకులయ్యారు, దెబ్బతిన్నారు. కానీ తర్వాత తనే స్వయంగా జనసురాజ్ పార్టీ పెట్టి 68 చోట్ల పోటీ చేశారు. 3.4% లేదా 4% లోపు ఓట్లు వచ్చి బయటపడ్డారు. తను పోటీ చేయలేదు అప్పుడు, ఎందుకంటే తర్వాత చూస్తానన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేసింది కూడా ఎక్కడ, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రత్యేకంగా ఏరికోరి నియమించబడినటువంటి నితిన్ నబీన్ 6 సార్లు 7 సార్లు గెలిచిన నియోజకవర్గం, వాళ్ళ నాన్న కూడా గెలిచిన నియోజకవర్గం. ఎంత బలమైందంటే ఇక్కడ కుక్కను పెట్టినా గెలుస్తుందని ఒకప్పుడు కేంద్ర మంత్రి, మా పార్టీ తరఫున కుక్కను పెట్టి కూడా గెలిపించుకుంటామని కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ నోరు పారేసుకున్న చోటు అది. అటువంటి చోట నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఉండగా, జాతీయ అధ్యక్షుడు అయినందుకే రాజీనామా చేశారు ఆయన, వేరే కారణం ఏం లేదు. జాతీయ అధ్యక్షుడిగా ఉండగా, రెండవది నితీష్ కుమార్ ఎవరైతే బీహార్లో వరుసగా రకరకాల కాంబినేషన్లలో ముఖ్యమంత్రి అవుతూ వచ్చారో ఆయనను తప్పించి ఆ స్థానంలో తమ నాయకుడైన సమ్రాట్ చౌదరిని బీజేపీ కూర్చోబెట్టిన తర్వాత అటువంటి చోట ఆ నేపథ్యంలో ఇప్పుడు ఘోర పరాజయం పాలు కావటం, ఇంతకంటే ఇంకా శృంగభంగం ఏముంటుంది? బీహార్కి కూడా మేమే గెలవటం, బీహార్లో కూడా మా ముఖ్యమంత్రి రావటం, ఇంకా మాకు తిరుగులేదంటారు నిదర్శనని వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ బీహార్లోనే ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. అది కూడా ఇప్పటివరకు ఎక్కడ పెద్ద ప్రభావం చూపని జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ చేతుల్లో. కాబట్టి ఇది ఖచ్చితంగా బీజేపీకి చాలా షాక్, దిగ్భ్రాంతికరమైన ఓటమి. దీనికి బలమైన కారణాలు ఒకటైతే, దీని బలమైన ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు అందరు కూడా ఆలోచిస్తున్న అంశం. ఒకటి, ప్రశాంత్ కిషోర్ స్వతహాగా వ్యూహకర్త కాబట్టి చాలా పకడ్బందీగా చేశారు, ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు, ఇటువంటివి మనం చెప్పొచ్చు, ఎవరైనా అంటారు. కానీ అంతకంటే ఎక్కువ అందరూ ఆలోచిస్తుంది మధ్యతరగతి వర్గంలో, అలాగే విశాల ప్రజానీకంలో బీజేపీ పట్ల, మోదీ నాయకత్వం పట్ల పెరుగుతున్న అసంతృప్తి పెరగటం మొదలైంది. అదే యువత, జన్జీ ప్రధానంగా చేసిన ఢిల్లీ నిరసనల్లో కానీ, కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల్ పార్టీ ఆవిర్భావం, వీటన్నిటిలో అది ప్రతిబింబించింది. ఆ అసంతృప్తి పట్ల వాళ్ళు చాలా అప్రజాస్వామికంగా వ్యవహరించడం ఆగ్రహాన్ని మరింత పెంచి ఉప ఎన్నికల్లో కూడా ఓటమికి కారణమైంది. స్థానికంగా చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆర్జేడీ, తేజస్వి యాదవ్ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, ఆ పార్టీ ఈ ఎన్నికల్లో అంత ఉత్సాహం చూపించకుండా పరోక్షంగా నేను బలపరిచింది ప్రశాంత్ కిషోర్ను, అందుకే గెలిచారు. గత ఎన్నికల్లో వాళ్ళకి ఇక్కడ 35,000 ఓట్లు వచ్చాయి, ఇప్పుడు 19,000 వచ్చాయి అని ఒక లెక్క. ఇవన్నీ జరుగుతాయి కదా ఎన్నికల్లో, బీజేపీ కూడా చాలా చోట్ల చేస్తుంది. కాబట్టి అదేం పెద్ద గొప్ప రహస్యమేం కాదు. అలా జరిగితే కూడా దాని మీద ఆశ్చర్యపోనవసరం లేదు. వ్యతిరేకత, అసంతృప్తి ఉండటం, నల్లేరు మీద బండిలాగా గెలవాల్సిన చోట తీవ్రంగా దెబ్బతింటమే ఇక్కడ ముఖ్యమైన అంశం. మనం ఇప్పుడు చూస్తే ప్రశాంత్ కిషోర్కు ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హా మీద 19,000కు పైగా ఓట్లు, అంటే దాదాపు 20,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. ఇదేమీ చిన్న విషయం కాదు కదా. అది కూడా ఇందాక మనం అనుకున్నటువంటి చోట. ఈ విజయం తర్వాత ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి అభినందిస్తూ ఇది ప్రజాస్వామ్యం యొక్క సౌందర్యం ఏదో అన్నారు, కానీ లోపల బీజేపీ భావాలు వేరే ఉన్నాయి. అలాగే ఇంకో మంత్రి ఆయన మాట్లాడుతూ మేము దీన్ని ఆత్మవిమర్శ సమీక్షించుకుంటాము, విజయ్ కుమార్ సిన్హా అని.
సమీక్షించుకుంటాము. కొంతమందిలాగా మేము ఎన్నికల సంఘాన్ని లేకపోతే వీటిని ఈవీఎంలను నిందించబోమన్నారు. ఖచ్చితంగా అక్కడే రహస్యం ఉంది. బీహార్లోనే మొదలైంది సర్ ప్రక్రియ ఆగమేఘాల మీద. అనేక అవకతవకలు, అనేక చోట్ల ఫిర్యాదులు, వాటిని బేఖాతరు చేశారు. మావాడు అనిపించుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, తాము గెలిచి జేడీయూని కూడా తప్పించి సమ్రాట్ చౌదరిని ప్రతిష్ఠించిన ఉప ఎన్నికల్లో కూడా గెలవలేకపోయారు. ఇది ఒక ముఖ్యమైన అంశం. దీని తర్వాత ఎలా ఉంటుంది, ఇది అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు, ప్రజల్లో మార్పు మొదలైందని తెలుస్తుంది, వీళ్ళ ఆకాంక్షలని నేను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను, అలా నేనే బెంగళూరుగా మార్చేయలేను ఒక్కసారిగా అని కూడా ఆయన చెప్తున్నాడు, జాగ్రత్త పడుతూ ఉన్నాడు. రెండో వైపున ఇంకా కొన్ని పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ అయితే బీజేపీ అంతం ప్రారంభమైందన్న ప్రకటన వాళ్ళు చేశారు. ఇతరులు కూడా రకరకాల వాళ్ళ ప్రకటనలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒక అసంతృప్తి తీవ్రంగా ఉంది. బీజేపీకి కష్టాల పరంపర మొదలైంది అని అయితే అందరూ గుర్తిస్తున్నారు. బీహార్ ఎన్నికల ప్రభావం ఉత్తరప్రదేశ్ మీద పడుతుంది, అది కూడా ఆలోచించాలి. మధ్యప్రదేశ్, ఇది కూడా బీజేపీ పాలిస్తున్న ఒక ముఖ్యమైన రాష్ట్రం. ఇక్కడ ముఖ్యమంత్రి మోహన్ దాస్ ఇప్పటికే అసమ్మతి వీటన్నిటితో ఇబ్బందిగా ఉన్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే దాటియా ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, మెజారిటీ తక్కువగానే వచ్చింది. ఇక్కడ ఇది కూడా బలమైన నియోజకవర్గం. గతంలో నరోత్తమ్ మిశ్రా అనే మంత్రి ఇక్కడ ప్రతినిధిగా ఉండేవాడు, ఆయన ప్రాతినిధ్యం వహించేవాడు. ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల అసంతృప్తిగా ఉన్నారు, అందుకే సరిగ్గా పనిచేయలేదని కొంతమంది అంటుంటే, కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని పెట్టి గట్టిగా కేంద్రీకరించుంటే ఇంకా మెరుగ్గా ఉండేది అని కూడా చెప్తున్నారు. కానీ ఏదైనా పాలించే రాష్ట్రంలో కోల్పోవడం, ఇప్పుడు మోడీ దూసిపోతున్నారని చెప్తున్న సమయంలో మధ్యప్రదేశ్, ఈ రెండు రాష్ట్రాలు హిందీ రాష్ట్రాల్లో కానీ లేకపోతే మధ్య భారతంలో, ఉత్తర భారతంలో కీలక పాత్ర వహించే రెండు రాష్ట్రాల ప్రభావం రేపు ఉత్తరప్రదేశ్ను కూడా కుదిపోయేదనేమి గ్యారెంటీ లేదు. ఇప్పటికే రామ మందిరంలో నిధుల చోరీ, మొన్న విద్యార్థుల ర్యాలీ, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. సరే, గుజరాత్ మోదీ సొంత రాష్ట్రం, అక్కడ మటుకు బీజేపీ అభ్యర్థి గెలిచారు, దాన్ని వాళ్ళు బాగా చెప్పుకుంటున్నారు. కానీ కీలకమైందేమో ఓటర్లలో విముఖత ప్రారంభమైంది. ఎన్నికల సంఘాలు ఈ మాయాజాలాలు ఇవన్నీ లేకపోతే బీజేపీ దెబ్బతినొచ్చు, గతంలో ఉన్న పరిస్థితి ఇక ముందు ఉండకపోవచ్చు. ఈ విధంగా ఓటముళ్ళు మొదలయ్యాయి అన్నది ఎక్కువ మంది కలుగుతున్న అభిప్రాయం. ఏ వర్గాల మీద అయితే కాక్రోచ్ జనతా పార్టీ లేదా విద్యార్థులు నిలుస్తున్న ప్రభావం ఎక్కువగా ఉంటుందనుకున్నారో ఆ ప్రభావం బంకిర ఫలితంలో ప్రత్యక్షమవుతుంది అని, దాని గురించి మనం తప్పకుండా ఈ ఆందోళన బీజేపీలో కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది మనం మళ్ళీ చూద్దాం.